నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. పిఠాపురం నియోజకవర్గం మహాశివరాత్రి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన సభ్యత్వ అవగాహన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన పిలుపు మేరకు పిఠాపురంలో ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాన్ని డాక్టర్ బుర్రా దివ్యరాజ్ ఆధ్వర్యంలో 3000 మైలురాయిని దాటడం జరిగిందన్నారు. పార్టీలో మరింత బలోపేతం చేయడానికి ఉద్యమం అనే వాహనాన్ని పార్టీ గీతాలను వినిపిస్తూ పార్టీ సభ్యులను ఉద్యమి, సాధకుడు, ప్రదాత అనే 3 విభాగాలుగా విభజించడం ద్వారా రాజకీయాల్లో కొత్త విధానాన్ని తీసుకువచ్చారని డాక్టర్ దివ్యరాజ్ తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకుని పనిచేసేవారు ఉద్యములు, కార్యకర్తలను కలిపి ముందుకు నడిపేవారు సాధకులు, పార్టీకి సహాయం అందించేవారు ప్రదాతలుగా గుర్తింపునిచ్చినట్లు ఆమె వివరించారు. పిఠాపురంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ గా జనసేన సభ్యత్వం కేవలం కార్డు మాత్రమే కాకుండా బాధ్యత, ప్రతిజ్ఞ. ఈ సందర్భంగా పాదుగే సెంటర్ లో గల ఫ్రూట్ షాప్ నందు, ఫ్యాన్సీ స్టోర్ నందు సభ్యత్వ నమోదు చేయించడం జరిగింది. ప్రతి సభ్యుడికి కనీసం 5 లక్షల ఇన్సూరెన్స్ కల్పించడం నాయకత్వ దూరదృష్టిని చూపుతుందన్నారు. జనసేన ఉద్యమి సభ్యత్వ 3000 మైలురాయిని దాటడం జరిగిందని, దీని ద్వారా మరింత ముందుకు తీసుకెళ్తూ 5000 సభ్యత్వాలు చేయించడమే లక్ష్యంగా కొనసాగుతున్నామని బుర్రా దివ్యరాజు తెలిపారు. కార్యక్రమంలో కుమారపురం గ్రామం ఇన్ఛార్జ్ ఎలుకుబంటి ప్రభు, మెడికల్ షాప్ నాగేశ్వరరావు, ఎం సురేంద్ర, బి జోగారావు, ఎస్ రాంబాబు, బి శ్రీనివాస్, విలో వరాజు, టి వెంకన్న పాల్గొన్నారు. ఈ రోజున మా అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన కార్యక్రమం జనసేన సభ్యత్వం, ఇకపై క్రియా వాలంటీర్స్ అనే నినాదం కాకుండా ఉద్యమి, సాధక్ మరియు ప్రదాత అనే ఒక 3 విభాగాలుగా నిరూపదించి, అంటే ఆ విధంగా స్ట్రాటజిక్గా ఆలోచించి ఆయన ఇది ఇన్స్టాల్ చేయడం జరిగింది. అయితే ఈ నెల 26వ తారీఖు నుంచి ఈ యొక్క సిస్టమ్ని ఇంకా బెటర్గా ఫస్ట్ అవకాశం పిఠాపురంకి ఇవ్వాలి అని అవకాశం పిఠాపురం ప్రజలకి, పిఠాపురం అసెంబ్లీకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమ నమోదు అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క కార్యకర్తలు, ప్రతి ఒక్క సాధకులు, ప్రతి ఒక్క జనసేన వీర మహిళ, అలాగే జన సైనికులు కూడా తమ వంతు తాము కృషి చేసి అత్యధిక మెజారిటీతో, మ్యాక్సిమం మెజారిటీతో ఒక హమ్ హోంగే కామయాబ్ అనే ఒక నినాదంతో చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు పిఠాపురం అసెంబ్లీ అందరూ కూడా. సో దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క జనసేన సభ్యత్వం అనేది చాలామంది దీన్ని రకరకాలుగా తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా వేరే పార్టీ వాళ్ళు ఓరలాగున్న పరిస్థితి కూడా మేము చూస్తున్నాము. ఇక్కడ సభ్యత్వం అనేది మా నాయకుల యొక్క దృష్టి ఏంటంటే సభ్యత్వం తీసుకోవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, లేకపోతే సభ్యత్వంలో ఉన్న మనుషుల్ని ఎక్కువ పెంచాలనే ఉద్దేశం కాదు. సభ్యత్వం అనేది ఒక బాధ్యత. ప్రతి ఒక్క పౌరుడు తమ యొక్క రైట్స్ని క్వశ్చన్ చేసుకునే విధంగా వంతు ఏమైతే సమాజానికి ఇవ్వాలో ఈ యొక్క మెంబర్షిప్ ద్వారా తమ ప్రయారిటైజ్ చేసుకొని ఇచ్చే విధంగా జనసేన పార్టీ అనేది బాధ్యత ఒకటే కాదు, బాధ్యతతో కూడిన భద్రత. మనం ఎన్నోసార్లు చూస్తాం, పాలిటిక్స్ అనేది ఒక పవర్ కాదు, పాలిటిక్స్ అనేది ఒక సర్వీస్. ఇది ఖచ్చితంగా మా లీడర్ పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ప్రూవ్ చేసిన విధానంలో ఎందుకు తీసుకెళ్లారో మనందరం చూస్తున్నాం. అదేవిధంగా నేను ఫిలాంథ్రఫీగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు గతంలో డెంటల్ క్యాంప్స్ అని, మెడికల్ క్యాంప్స్ అని, ఆంకో స్క్రీనింగ్ క్యాంప్స్ అని ఎన్నో రకాల సంస్కరణలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ విలేజెస్ని కూడా నేను అడాప్ట్ చేసుకున్నాను. జనసేన సభ్యత్వం ఈరోజు అందరూ మ్యాక్సిమంగా తమ వంతు కృషి చేస్తున్నారు. నేను కూడా ఈరోజు నిజంగా ఉత్సాహంగా ఉత్సవాలు చేసుకునే ఒక వాతావరణం ఈరోజు మాలో ఉంది. ఎందుకంటే మేము ఈరోజు 3000 సభ్యత్వాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు నేను 3000 మెంబర్షిప్లు చేశాననే కన్నా 3000 మంది గల విప్పడానికి, ఈ ఉద్యమంలో పాల్గొనడానికి నేను తోడ్పాడయ్యానని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఇదే విధంగా ఈ యొక్క ప్రాసెస్లో, ఈ యొక్క జనసేన మెంబర్షిప్ డ్రైవ్లో మరి కొత్తగా ఈ ఉద్యమ శక్తి రథం అనే ఒక కాన్సెప్ట్తో, ఇది ఒక హై సౌండ్ వెహికల్తో పూర్తిగా ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి మన నాయకుడు ఆయన తీసుకొచ్చి, నాకు తెలిసి ఏ నాయకులు కూడా ముందుకు వచ్చి అంత కమిట్మెంట్తో పనిచేసిన వాళ్ళు నేను చూసింది చాలా తక్కువ. సో ఇందులో ఆయన చేసిన కాంట్రిబ్యూషను, అలాగే దేశానికి కావాల్సిన ఇంకా ఎన్ని విధాల కాంట్రిబ్యూషన్స్ ఆయన చేస్తున్నారో ఊరికి కూడా తెలియాలని చెప్పేసి ఈ యొక్క ఉద్యమి శక్తి రథం అనేది మేము చేయడం జరిగింది. ఇది ఇప్పుడు ఆల్రెడీ ప్రతి గ్రామానికి కూడా వెళ్తున్నాము. ఇప్పుడు ఎంతో హుషారుతో కూడా ఇప్పుడు
ప్రతి ఒక్కరిలో కూడా ఒక మంచి ఒక పండుగ వాతావరణంగా, ఇది ఒక సభ్యత్వాల వాతావరణం కన్నా అందరూ కూడా జనసేన ఉద్యమి ఈ సభ్యత్వం డ్రైవ్ అనేది ఒక పండుగ వాతావరణంగా అందరూ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్క మండల ప్రెసిడెంట్లు ఈరోజు మేము కుమార్పురంలో అలాగే పిఠాపురం పాతగయ్య దగ్గర ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఊరికి వెళ్తున్నప్పటికీ కూడా చిన్న చిన్న షాప్ హోల్డర్స్, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు అవ్వచ్చు, చిన్న ఈ షాప్ హోల్డర్స్, రోడ్ సైడ్ షాప్ హోల్డర్స్ కూడా నాకు సభ్యత్వం కావాలి అని అంటే వాళ్ళ కోసమని ఈరోజు ఈ యొక్క ఏరియాను కూడా కవర్ చేయడానికి అందరూ ఉన్నాం. మాతో పాటు ఈరోజు కుమార్పురం ప్రెసిడెంట్ ప్రభు గారు కూడా ఉన్నారు, అలాగే గోకుల్ గ్రాండ్ మేనేజర్ గారు మన నాగేశ్వరరావు గారు ఉన్నారు. సో అలా జన సైనికులు వీర మహిళలతో ఊరూరు వెళ్ళి ప్రతి ఒక్క ఊరు ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసేసాం. అలాగే ప్రతి ఊర్లో కూడా ఒక గొడుగు వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఒక గొడుగు డ్రైవ్కి కాంట్రిబ్యూట్ చేసాం. ఈవినింగ్ టైం అయ్యేసరికి వాళ్ళకి జనసేన టీ గ్లాసుల్లో టీ ఇస్తూ జనసేన ఎలా తోడ్పడుతుంది, ఈ రాష్ట్ర పరిపాలనలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పార్టీ ఎంత అభివృద్ధికి ముందుకు తీసుకువెళ్తుంది అనేది కూడా చక్కగా చర్చించుకుంటూ ఈ సభ్యత్వాలు వాళ్ళంతా ఈరోజు ఎలాంటి పరిస్థితి అంటే మీరు సభ్యత్వాలు తీసుకోండి అని అడగక్కర్లేదు, వాళ్ళంతా మేము సభ్యత్వాలు తీసుకుంటాము అని వస్తున్నందుకు మేము చాలా ఆనందంగా మా నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మాకు అలాంటి శక్తినిచ్చినందుకు మేము చాలా గర్వంగా ఈ యొక్క డ్రైవ్ని ఇంకా ఎంతోమంది గళాల్ని ఈ యొక్క ఉద్యమంలో ముందుకు తీసుకెళ్తూ నేను ఇచ్చిన 3000 సభ్యత్వాలు 3000 గళాలు ఈ యొక్క ఉద్యమంలో భాగవుతూ ఇంకా ముందుకి ఇంకా శక్తివంతంగా తీసుకెళ్లాలని నేను ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా నేను నాకు చెప్పాలంటే చాలామంది అనుకోవచ్చు 3000 సభ్యత్వాలు చేస్తారని. 3000 సభ్యత్వాలు చేసుకోవడానికి నేను అన్నీ నా ఇంటర్నేషనల్ వర్క్స్ అన్నీ మానేసుకొని, నా పనులన్నీ మానేసుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ప్రతి విలేజ్కి వెళ్ళడం, ఆ విలేజ్లో ఉన్న వాలంటీర్ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం, అలాగే అక్కడ ఆల్రెడీ సభ్యత్వాలు డ్రైవ్ చేస్తున్న ఎవరైతే సాధకులు ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయడం, వాళ్ళకి మరింత మోటివేషన్ ఇవ్వడం, అలాగే ఇప్పుడు ఈ ఉద్యమి శక్తి వాహనంతో మంచి ఆడియో స్పీకర్స్ ఉండడంతో మంచిగా జనసేన పార్టీ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకి తెలియపరచడం, మరింత ఉత్సాహం యువతల్లో కల్పించడం, ఇలా అన్నీ చేయడంతో నేను ఈ డ్రైవ్ని సక్సెస్ఫుల్గా నా వంతు 3000 మందిని, యువతల్ని, ఆడవాళ్ళని, వీర మహిళల్ని, జన సైనికుల్ని ఈరోజు పార్టీకి కాంట్రిబ్యూట్ చేయగలిగానంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అది కాంట్రిబ్యూషన్ అంటే ఏ విధంగా అంటే ఇది ఒక ఉద్యమి అని అన్నారు. ఉద్యమి అని అంటే అర్థం ఏంటంటే మన ఒక పోరాటం చేస్తున్నాం. ప్రతి ఒక్క రోజు కూడా మనం ఇక్కడితో రిలాక్స్ అయ్యే విషయం కాదు, మన ప్రతి నిమిషం కూడా మన సిస్టమ్కి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసే విధంలో వెళ్ళాలి. కాబట్టి ఈరోజు నాకు తెలిసి నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను, బట్ నా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నది ఈ కార్యక్రమం. ఎందుకంటే 3000 మందిని ఎడిషనల్గా ఈ పార్టీకి కాంట్రిబ్యూట్ చేసే విధంగా నేను రేజ్ చేయగలిగానంటే అంతకన్నా ఆనందం నాకు. మీరు టార్గెట్ అయినా పెట్టుకున్నారా మేడం, ఇన్ని వేలు చేస్తారని ఖచ్చితంగానే? ఎస్, నేను అట్లీస్ట్ 5000 మెంబర్షిప్స్ చేయాలి అనేది నా సంకల్పం. నాకు ఈ మెంబర్షిప్ చేయడానికి ముఖ్యంగా తోడ్పడేది నేను ఒక్కదాని వల్ల నా వల్ల అవ్వలేదు. నాకు ప్రతి ఊర్లో జన సైనికులు, వీర మహిళలు, గ్రామ ప్రెసిడెంట్లు, బూత్ మెంబర్స్, ఈ మొత్తం భారతదేశంలోనే ఏ పార్టీ చేయలేని విధంలో రామ్ తల్లూరి గారు ఇక్కడికి వచ్చి ఎలక్షన్స్ పెట్టి అద్భుతంగా మేము చక్కగా డెమోక్రటిక్ వేలో మా పార్టీ ప్రెసిడెంట్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము మా ఊరి గ్రామ ప్రెసిడెంట్లు, బూతులు వీళ్ళందరూ ఉండడంతో మాకు ఇంకా ఈజీ అవి, మా కోఆర్డినేషన్ ఈజీ అయ్యి అందరి సహకారంతో ఈరోజు ఇంక్లూడింగ్ మండల్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ హయ్యర్ అథారిటీస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ఈరోజు ఈ డ్రైవ్ చేయగలిగాను. అయితే నేను చేసింది 3000, కానీ ఈరోజు పిఠాపురం బ్లాక్ బస్టర్ విధంగా ఆల్మోస్ట్ 35,000 ఇప్పటికీ క్రాస్ చేసేసాము. రానున్న రోజుల్లో ఇంకా మా ప్రతి ఒక్క సాధకు చాలా కష్టంగా, చాలా కృషితో ముందుకు వెళ్తున్నారు. గొల్లపురం నుంచి నాగమణి, తను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేడీ, అలాంటి అమ్మాయి ఆల్మోస్ట్ 250 మెంబర్షిప్స్ చేయడం నిజంగా చాలా వెరీ 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 కమెండబుల్ థింగ్ నా ఉద్దేశంలో. సో అలా నేను ఒక్కదాన్నే కాదు, నా ఉద్దేశంలో
చేస్తున్న ప్రతి సాధకు కూడా ఈ యొక్క కాంట్రిబ్యూషన్ చేసి మా నాయకుడికి మేము మరింత బలం అవ్వాలని మేము కోరుకుంటున్నాం.